హాయ్ ఫ్రెండ్స్, ఇవి గోధుమలు. వీటిని నేను 10 అవర్స్ నానబెట్టి తర్వాత రోజు వాటిని ఒక హాఫ్ అన్ అవర్ ఆరబెట్టి క్లాత్ మీద తర్వాత ఇలా ఈ విధంగా మట్టిలో వేసాను. ఇవి 3 డేస్కి ఇలా అయ్యింది. ఇలా ఈ సైజు వచ్చే మొలకలు 10 డేస్కి ఈ గ్రోత్ పెరిగింది. ఇక్కడి నుంచి నేను ఏం చేశానంటే రోజు కొద్దిగా కట్ చేసి వీటిని నేను దానిమ్మ గింజలతో కలిపి జ్యూస్ చేసుకున్నాను. ఈ జ్యూస్లో దానిమ్మ గింజలు ప్లస్ గోధుమ గడ్డి, ఇంకా ఒక చెక్క నిమ్మరసం, ఒక స్పూన్ హనీ. ఫస్ట్ జ్యూస్ తీసేసుకుని ఆ జ్యూస్లో నిమ్మరసం యాడ్ చేసి తర్వాత ఒక స్పూన్ హనీ కలుపుకొని, మాకు 3 గ్లాసెస్ కావాలి మా ఇంట్లో, ఆ 3 మెంబర్స్కి. తర్వాత దీంట్లో 100 ml వచ్చింది ఒక్కొక్కరికి. దీన్ని నేను 5 డేస్ నుంచి తీసుకుని తాగుతున్నాను. నాకైతే చాలా మంచి రిజల్ట్ వచ్చింది. ఎందుకు అంటే బ్లడ్ తక్కువ ఉంది, నాకు చాలా అన్హెల్దీగా ఉన్నాను. అందుకని ఈ జ్యూస్ తాగితే బాగుంటుంది, బ్లడ్ తొందరగా పెరుగుతుందని చెప్పారు. దానికోసమే నేను ఈ జ్యూస్ తీసుకోవడం జరుగుతుంది. దీని యొక్క రిజల్ట్ చాలా బాగుంది కాబట్టి ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను. మీలో కూడా ఎవరికైనా ఒంట్లో బ్లడ్ తక్కువ ఉండి బాగా నీరసంగా ఉంటే కనుక ఈ జ్యూస్ ట్రై చేయండి. సొంతంగా మీరే గోధుమలు వేసుకుంటే చాలా మంచిగా మొలకొస్తున్నాయి. దాన్ని మీ చేతులతో మీరే జ్యూస్ చేసుకుని తాగినట్లయితే మంచిగా బలం వస్తుంది. మనం బయట కొని వీట్ గ్రాస్ పౌడర్ కంటే కూడా ఇది స్మెల్ అది లేదు, తాగడానికి చాలా బాగుంది. అందుకే నేను ఇలా చేసుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్ టైం నేను వీట్ గ్రాస్ పౌడర్ తెచ్చుకుని జ్యూస్ కలుపుకుంటే నాకు వామిటింగ్ వచ్చేసింది ఆ స్మెల్కి. ఇలా అయితే స్మెల్ లేదు, టేస్ట్ కూడా బాగుంది. ఇలా చేసుకొని తాగాను, చాలా హెల్తీగా అనిపిస్తుంది నాకు. రిజల్ట్ నేను 1 మంత్ తర్వాత మీకు ఇంకా చూపెడతాను. నేను వాడిన క్రితం నా బ్లడ్ లెవెల్ ఎంత ఉందో, బ్లడ్ లెవెల్ ఇప్పుడు 1 మంత్ తర్వాత ఎలా గ్రోత్ అయ్యానో నేను మీకు మళ్ళీ వీడియో షేర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.